జై శ్రీరామ్ అండి అందరికీ. చాలామంది చెప్పి 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 నోర్లు వాచిపోయినా సరే మనం చేసే పనులు మాత్రం అంతకంతకి పెరగాలే తప్పించి తగ్గకూడదు అన్నట్టుగా ఉందన్నమాట. ఎప్పుడైనా మన ఇంటి ముందుకి దేవుళ్ళ ఊరేగింపు వచ్చినప్పుడు మీరు గమనించండి, మనం ఏదైతే హారతి ఇద్దామనుకున్నామో, నీరు పొయ్యాలనుకుంటున్నామో అన్నీ కూడా మనం బయటికి తీసుకెళ్ళి పూజారి గారికి ఇచ్చి అక్కడే బయట రోడ్డు మీదే మనకి పూజ అనేది చేసి కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టి హారతి ఇచ్చి మనం లోపలికి వచ్చేస్తాం హారతి ప్లేట్ తీసుకొని. కానీ ఇక్కడ గొప్ప డాబుసరి మనకి ఎక్కువ మన ఓవర్ యాక్షన్ చూపించుకోవడం కోసం అమ్మవారి ఊరేగింపు కోసం వచ్చిన వాళ్ళని మన ఇంటి లోపలికైతే తీసుకొని వచ్చి, సో ఆ ఇంటి లోపలే అన్నీ కూడా మనం ఏదైతే బయటికి తీసుకెళ్ళి స్వామివారి రోడ్డు మీద ఊరేగుతున్నప్పుడు పూజలు అవి చేస్తామో, సో అలాగ ఇంటి లోపలికి పిలిపించుకొని మరీ చేసేదాన్ని ఏమంటారండి? ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి, మనం దండం పెట్టుకోవాలి. కానీ మనం ఉన్న చోటుకి ఆయన వచ్చి ఆయన హారతలు ఇప్పించుకోవడం ఏంటండి? ఎంత ప్రౌడ్! నాకు తెలిసి ఎవ్వరూ అట్లా చేయరండి. ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ వాయిద్యాలు ఇంటి లోపల వాయించుకోవాలి. ఇంతకుముందు చెప్పారు కదా, సో అవి వాయిస్తే ఏదో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అని. సో అదంతా బ్లైండ్గా నమ్మేసి 10 మందిని చెడగొట్టేదే తప్పించి అందులో ఉపయోగకరమైంది ఏమీ లేదు. మిగతా వాళ్ళు ఎవరైనా చేశారా? అందరూ కూడా ఇళ్ళ లోపలికి తీసుకెళ్ళి ఈ రకంగా చేశారా? లేదు కదా. సో మనం దార కూడా బయట మన ఇంటి బయట రోడ్డు మీద నుంచి స్వామివారు వెళ్ళేటప్పుడు నీటి దార అలా వేస్తామన్నమాట. కానీ మనకి వంగడం అలవాట్లేదు. వంగితే మరి ఏమైపోయిద్దో తెలియదు. అవతల వాళ్ళ కాళ్ళు తడిచేలాగా కాదు, మోకాళ్ళు తడిచేలాగా మోకాళ్ళ మీద నుంచి నీళ్లు పోయాలి అనేదైతే ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు అర్థమవుతుంది. సో అదేంటంటే పల్లకి మోస్తూ ఉంటారు కాబట్టి కాళ్ళకి ఆ నీళ్లు తగిలితే వాళ్ళు ఇంకాస్త దేవుడి విగ్రహాన్ని మోయడానికి వెసులుబాటు అవుతుంది, ఒళ్ళు కాస్త చల్లబడుతూ ఉంటుంది అనే ఉద్దేశం కోసం పోస్తారు అని చెప్పారు కదా వీడియోలో. అలాంటప్పుడు అరికాళ్ళు మాత్రమే నీళ్ళల్లో తడిస్తే సరిపోతుంది కదా. వంగలేక మంగళం అన్నట్టు కాళ్ళ మీద నుంచి మోకాళ్ళ మీద నుంచి నీళ్ళు ఎవరన్నా కొడతారా అండి? లేదు. మళ్ళీ వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకున్నది లేదు, ఏదీ లేదు. మనం తీసుకొచ్చిన కండువా మాత్రం స్వామివారి విగ్రహం దగ్గర పెట్టాలి. అసలు కొంచెమన్నా ఏదో మజ్జిగ చేసి ఇచ్చిన నెపానికైనా బయటికి తీసుకెళ్ళి బయట ఎంతమంది ఉంటారో అంతమందికి అందిస్తే అది పుణ్యం. అంతేగాని మనం ఉన్న చోటుకి వాళ్ళని రమ్మనమని మజ్జిగ తాగమని చెబితే అది కరెక్ట్ కాదు కదా. ఏదున్నా సరే నువ్వు డబ్బులు ఇచ్చి మన దర్పం చూపించగలుగుతామేమో కానీ భగవంతుడు ఏమీ మెచ్చడు. భగవంతుడికి కావాల్సింది వాళ్ళు ఉన్న చోట ఉన్నట్టు కూర్చొని దండం పెట్టుకున్న మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. అంతే తప్పించి ఇంట్లోకే రప్పించి ఆ వాయిద్యాలన్నీ వినిపించేసి లేకపోతే వాళ్ళందరికీ ఏవో సేవలు అవి ఇవి చేసేసి పైగా మన డాపు మన దర్పం చూపించుకోవడానికి మనం కొన్ని సమర్పించేసి డబ్బులు ఇచ్చేసి పంపిస్తే అది ఎంతవరకు కరెక్ట్? అందరిళ్ళల్లో జరగట్లేదు కదా అది. కానీ మన ఇంట్లో మాత్రమే ఎందుకు? అదేంటంటే మనం గొప్పోళ్ళం, మేము చెప్తే భగవంతుడైనా మా ఇంటికి రావాల్సిందే, మేము అందరిలాగా సామాన్యులం కాదు అన్నట్టు చూపించుకోవడానికి తప్పించి ఇంకా దేనికి ఉపయోగం ఉండదండి. ఏదన్నా ఉన్నా కానీ మామూలు మనుషులు ఎలానో మనం కూడా అలానే ఉండాలి. ఇప్పుడు ఎవరిళ్ళల్లో అయినా జనరల్గా ఏం చేస్తారంటే గుమ్మాలు నిలబెట్టే వంతు వచ్చినప్పుడు ఇంటి ఆడపిల్లల్ని ఖచ్చితంగా పిలుస్తారు. ఇంటి ఆడపిల్లలతోటి పాలు పొంగించుకోవడం, గుమ్మం పూజ చేయించుకోవడం, ఇదంతా ఇంటి ఆడపిల్లలు చేస్తే ఆ ఇంటికి కలిసి వస్తుంది. మహాలక్ష్మి వచ్చి డైరెక్ట్గా ఉన్నట్టే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటి మహాలక్ష్మిని పిలిచి చేయించుకుంటారు. కానీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఫ్రెండ్స్ని లేకపోతే దగ్గర పట్ల ఇంటోళ్ళని వాళ్ళని పిలిపించుకుంటే వాళ్ళు ఇంటి ఆడపిల్లలు అయితే కారు కదా. ఎన్నో చిన్న చిన్న వాటికి మనం పరిగెత్తున పోయి మన ఇంటి ఆడపిల్లల దగ్గర మనం కూర్చొని తింటాము. కానీ అవసరమయ్యి ఇది వాళ్ళతోటే చేయించాలి అని అన్నప్పుడు మాత్రం వాళ్ళు కంటికి కనపడరు. వాళ్ళకైనా ఎంత బాధ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం చేసేదే మన జీవితంలో 1 కడతామో 2 కడతామో, అంతేగాని వందలు పదులు అయితే మనం కట్టుకుంటా పోము కదా. ఆ కట్టే 1-2కి వాళ్ళు వచ్చి చేస్తే మనకి ఎంత కలిసి వస్తుంది ఆ విషయం ఆలోచించుకోకుండా ఇంకా మనం పోయేదేమో మనం ఉరుకుతాము వాళ్ళ ఇళ్ళకి. ఏదో వాళ్ళ ఇల్లు మన ఇల్లే అన్నట్టుగా మనం ఉరుకుతాము. మనకేమో వాళ్ళు చాకరీ చేసి పెట్టాలా.
వాళ్ళు వస్తే మనం చాకరీ చేయలేం కదా, అందుకని మనం పిలవకుండా ఉండాలా. ఇది ఎక్కడ పద్ధతి అండి? కొన్ని పద్ధతులు ఆచారాలు అనేవి పాటిస్తే అన్నీ పాటించాలి, లేకపోతే అన్నీ వదిలేయాలి. అంతేగాని సగం పాటించి సగం పాటించకుండా నాకు తెలిసింది మాత్రమే నేను చేస్తాను అని అంటే రేవు ఖాళీగా ఉన్నా కష్టమే, జనాలతో నిండినా కష్టమే. ఎందుకో చెప్పనా? ఎందుకు ఖాళీగా ఉంటే ఎందుకు కష్టమో, అయ్యో ఎవరు లేరని ఎందుకు ఫీల్ అవుతారో చెప్పనా? ఎవరైనా ఉంటే ఒక 5 నిమిషాల వీడియో మనకు ప్లస్ అన్నమాట, బోనస్ వీడియో వస్తుంది కాబట్టి మనకి టైం లెంత్ కలిసి వస్తుంది కాబట్టి మనం హుషారెక్కి మనం ఉంటుంది అనమాట మనకి బాడీ అనేది. సో అది ఎవరు లేరనుకోండి మనకు కొంచెం మైనస్ అనమాట. మనకి అక్కడ ఏం లేదనుకోండి చూపించడానికి, మనకు టైం అడ్జస్ట్ అవ్వదు. మళ్ళీ ఆ టైంలో వేరేది ఏదన్నా పెట్టుకోవాలి ఓన్గా కష్టపడిపోయి. సో అంత చిన్న చిన్నవి ఏవేవో చేసినవి పెట్టేసి నేను భగవంతుడి భక్తురాల్ని, లేకపోతే నేనే సీతాదేవిని, నా భర్తే శ్రీరామచంద్రుడు, అంత సీన్ లేదు ఇక్కడ. భగవంతుడే, మనుషులు మనుషులే. వాళ్ళకి వీళ్ళకి పొంతన ఏమాత్రం ఉండదు, ఆవగించంత పొంతన కూడా ఉండదు. ఆ మాత్రానికే మిడిసిపడిపోయి నేను భగవంతుడు ఒకటే అన్నంతగా బిల్డప్లు ఇవ్వాల్సిన పని అయితే ఉండకూడదు. అది కరెక్ట్ కూడా కాదు. సో నాకైతే ఇదే అనిపించిందండి. గొప్పల కోసం భగవంతుడిని అమ్మవారిని లోపలికి పిలిపించుకొని ఆ ఊరేగింపు వాళ్ళ పాటికి వాళ్ళు ఊరేగింపు జరుగుతూ పోవాలా. బయట ఎంతోమంది భక్తులు హారతి పళ్ళాలు తీసుకొచ్చి బయట నిలబడి బయటే హారతి ఇచ్చేసి వాళ్ళకి ఆ నీళ్ళ దార అనేది పోసేసి అంతా అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇంట్లోనే 10 నిమిషాలు మనం రామాయణం మొదలుపెట్టినట్టు వాళ్ళని ఇంట్లోకే పిలిపించేసి మనం గంటలు వదిలేస్తే పాపం అక్కడ బయట నిలబడ్డోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? భగవంతుడు అందరికీ ఈక్వల్ కదా, ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ కాదు కదా. ఈ మాత్రం దానికి మళ్ళీ దానికి ఒక వీడియో, ఎందుకంటే మనకి టైం అడ్జస్ట్ అవ్వాలి కదా. మనకి టైం 15 నిమిషాలు 20 నిమిషాలు, అందులో ఒక రోజులో 2 వీడియోలు 3 వీడియోస్ కుదిరినంత పెట్టామనుకోండి, దాని నుంచి వచ్చే రెవెన్యూ చాలా ఉంటుంది కదా. అయినా నాకు అర్థం కాదు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. పాపం 1కి 2, 2కి 3, 3కి 4 అన్నట్టు వీడియోస్ పెట్టుకుంటా పోతే మీ నుంచి సపోర్ట్ లేకపోతే అక్కడ మనీ ఎలా వస్తాయి చెప్పండి? రావాలి కదా. కట్టించుకునే దానికి సరిపడా రావాలి అంటే మీరు ఇవ్వాలి, మీరు వ్యూస్ ఇస్తే సరిపడా వస్తాయి. మరి పండగ హడావుడిలో ఇవ్వట్లేరా, లేకపోతే మరి మీకు నచ్చక ఇవ్వట్లేరో నాకైతే అర్థం కావట్లేదు మరి పాపం. అందుకే చూడండి రోజుకి 2, 3 మస్ట్ అండ్ షుడ్గా దిగుతున్నాయి. అలా దిగితేనే అంత ఇంత రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ తోటి ఇల్లుల మీద ఇల్లులు కట్టేసుకోవచ్చు, ప్లేస్ల మీద ప్లేస్లు కొనేయచ్చు. ఇంకా ఆడ జరిగే వింత వాతావరణాన్ని కూడా ఇదేదో వింత జరిగిపోతుంది మా ప్లేస్లో, మా ఇంట్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని వీడియోస్ పోస్ట్ చేయొచ్చు. చాలామంది యూట్యూబర్స్ ఫామ్ హౌస్ అని అదని ఇదని ఆడ పెంచే చెట్ల గురించి, ఆ చెట్లకు వచ్చే కాయల గురించి దిక్కుమాల వీడియోస్ అన్నీ పెడుతుంటారు. సరే, నేను గార్డెనింగ్ వీడియోస్ తప్పు పట్టను. కొంతమంది చేసేది చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి వీడియోస్ అనేవి. అక్కడ పెంచుకునే బాతులు, కోళ్ళు ఇలాంటి వాటి సౌండే ఎక్కువ వస్తుంది మనుషుల వాయిస్ కంటే. కొంతమంది చేస్తారులేండి ఫామ్ హౌస్ వీడియోస్, అవి చాలా చండాలంగా అనిపిస్తాయి చూడ్డానికి. ఇప్పుడు కొంతమంది అచ్చంగా గార్డెనింగ్ వీడియోస్నే బేస్ చేసుకొని ఛానల్స్ ఉంటాయి చూడండి, వాళ్ళవి చాలా రిఫ్రెష్ వస్తుంది చూడంగానే. ఎవరైతే ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడతారో అలాంటి వాళ్ళ వీడియోస్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ కంటెంట్ కోసం మాత్రమే ఉండే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఆ ప్లేస్ని అక్కడ ఉండే ప్రాణుల్ని వీటిని కంటెంట్కి మాత్రమే యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని చూస్తే ఇరిటేషన్ వస్తుంది అనమాట. అందులోనే కోళ్ళని పెంచుతారు, అందులోనే వాటిని చంపేసి తింటారు. మళ్ళీ మేము పెంచుకునే కోళ్ళు అంటారు, వాటినే చంపేసి తింటుంటారు. మేము పెంచుకునే బాతులు అంటారు, వాటినే చంపేసి తింటూ ఉంటారు. ఇక వాళ్ళు తినడం కోసం మాత్రమే వాటిని పెంచుతారా, లేకపోతే వాటిని ప్రేమతో పెంచుతారో అనేది అర్థం కాదనమాట కొంతమంది వీడియోస్. సో చూస్తే నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. అలాంటి దరిద్రపు కొట్టు వాయిస్లు విన్నా, అలా పక్కన సౌండ్స్ వచ్చేటప్పుడు చేసినా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సో అలాంటివే ఇప్పుడు ఇక్కడ కూడా రాబోతున్నాయేమో అని ఒక చిన్న డౌటు. అందుకే దానికి ఒక పేరు పెట్టి అక్కడ ఉండే చుట్టుపక్కల సీనరీస్ చూపించి రేపేవైనా పెట్స్ కానీ అలాంటివి తెచ్చుకొని పెంచుకునేటప్పుడు ఇంకా అవి కూడా ఒక వీడియోస్, ఒక కంటెంట్. మన కర్మ, ఏం చేస్తాం, చూడండి తప్పదు కదా, నచ్చేవాళ్ళు చూస్తారు. కానీ రోజుకి 2 వీడియోస్ పెడుతున్నప్పుడు మీరు చూడాలి కదా. పాపం ఎక్స్పెక్టేషన్ మామూలుగా ఉంటుందా వాళ్ళది? రిచ్ ఎక్స్పెక్టేషన్. పాపం మీరేమో పూరిచ్చేస్తున్నారబ్బా. సో ఇదండి వీడియో. అయితే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి.
అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తూ ఉంటాయి. సో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు ఏమేమి చూసారో కామెంట్ చేయండి. దురంధర్ 2 చూసారా, ఉస్తాద్ భగత్ సింగ్ చూసారా, ఏ సినిమాలు బాగున్నాయి అనిపించింది, ఏ సినిమాల మీద మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంది సో అనేది అది కూడా కామెంట్ అయితే చేసేయండి. చూద్దాం, వాటి గురించి కూడా వీడియో చేయడానికైతే ట్రై చేద్దాం. సో మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.